హలో అండి. వెల్కమ్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో వెజిటబుల్ పులావ్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇందులో ఉపయోగించే మసాలా పేస్ట్ కారణంగా వెజిటబుల్ పులావ్ రెడీ అయిన తర్వాత ఇల్లంతా కూడా సువాసనతో నిండిపోతుందండి. రుచి వచ్చేసరికి మనం పెళ్ళిళ్ళలో, ఫంక్షన్‌లలో చూస్తూ ఉంటాం కదా వెజిటబుల్ పులావ్, ఆ టేస్ట్ అయితే వస్తుంది. చాలా ఈజీగా త్వరగా అయిపోయే రెసిపీ. మరింకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. అందుకోసం ముందుగా ఒక బౌల్‌లోకి 1 గ్లాస్ వరకు రైస్‌ని తీసుకోవాలి. నేనిక్కడ బాస్మతి రైస్‌ని ఉపయోగిస్తున్నానండి. రెగ్యులర్‌గా మనం ఉపయోగించే రైస్‌తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్‌ని వాటర్ తోటి 2, 3 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత తిరిగి ఇవి ములిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక 30 నిమిషాల పాటు రైస్‌ని నానపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెతోటి నీళ్ళని తీసుకొని ఈ నీళ్ళను స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకుని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు మీల్ మేకర్‌ని వేసుకోవాలి. మీల్ మేకర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని 10 నిమిషాలు అంటే కొంచెం నీళ్లు చల్లారిన తర్వాత మీల్ మేకర్‌ని ఇలా వాటర్‌లో నుంచి పిండేసుకొని ఒక బౌల్‌లోకి తీసి పెట్టుకోండి. ఈ వెజిటబుల్ పులావ్‌లోకి మీల్ మేకర్ టేస్ట్ చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇప్పుడు మసాలా పేస్ట్‌ని ప్రిపేర్ చేయడం కోసం మిక్సీ జార్‌లోకి 5, 6 వరకు పచ్చిమిర్చి ముక్కలను వేసుకోండి. ఇందులోకి 2 ఇంచుల అల్లం ముక్కలు, 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కడిగిన పుదీనాను వేసుకోండి. ఇందులోనే ఒక మీడియం సైజ్ టమాటాను ఇలా ముక్కలుగా చేసుకొని అస్సలు నీళ్లు వేయకుండా ఇలా మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు పులావ్‌ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులను వేసుకుని మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకుని జీడిపప్పు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవిలా గోల్డెన్ కలర్‌లోకి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇదే ఆయిల్‌లోకి 1 టీ స్పూన్ జీలకర్ర, హోల్ గరం మసాలాను వేసుకోండి. 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 యాలకులు, 4 లవంగాలు, ఒక అనాస పువ్వును వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయలను సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు క్యారెట్ ముక్కలు, పావు కప్పు బీన్స్, అలాగే 1/3 కప్ వరకు బంగాళదుంప ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ త్వరగా ఉడకడం కోసం చిటికెడు ఉప్పును కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఈ వెజిటబుల్స్‌ని మగ్గించుకోవాలి. ఇవి కొద్దిగా ఉడికేలోపు మరొక స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి ఏ గ్లాస్‌తో అయితే రైస్‌ని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1/3 వరకు నీళ్ళను వేసుకోవాలి. విడిగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి 1/3 కప్పు వరకు వేసుకోండి. అదే కుక్కర్‌లో ప్రిపేర్ చేస్తున్నట్లయితే 1.5 కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ నీళ్ళలోకి ఒక బిర్యానీ ఆకు, హాఫ్ టీ స్పూన్ షాజీరా, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని ఒక్కసారి కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకుని ఈ నీళ్లను మరిగించుకోవాలి. ఈలోపు మరొక స్టవ్ మీద కడాయిలో ఉన్న వెజిటబుల్స్ కూడా కొంచెం ఫ్రై అయి ఉంటాయి. ఒక 70% ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు గ్రీన్ పీస్‌ని వేసుకోవాలి. ఇవి ఫ్రోజన్ గ్రీన్ పీస్ అండి. అందుకని ఈ స్టేజ్‌లో వేస్తున్నాను. ఫ్రెష్ గ్రీన్ పీస్ అయితే వెజిటబుల్స్‌తో పాటుగా వేసుకోవచ్చు. అలాగే రెడీ చేసుకున్న మీల్ మేకర్‌ని, గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్‌ని కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న రైస్‌ని కడాయిలోకి వేసుకొని రైస్ విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మరొక స్టవ్ మీద వేడి చేసుకుంటున్న వాటర్‌ని రైస్‌లోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని లో ఫ్లేమ్‌లో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒక్కసారి గరిటెతో చెక్ చేసుకోండి. గరిటెకి ఏమి తడి అంటుకోకపోతే రైస్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును పైభాగంలో వేసుకొని మళ్ళీ మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక్క 5 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. ఒక 5 నిమిషాల పాటు మూత తీయకుండా ఉంటే రైస్ చక్కగా సెట్ అయిపోతుంది. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. రైస్ ఎక్కడ అడుగు పట్టుకోకుండా చాలా చక్కగా పొడి పొడిగా వస్తుందండి. ఇలా రైస్ కంప్లీట్ అయ్యేసరికి మంచి మసాలా ఫ్లేవర్‌తో ఇల్లంతా కూడా సువాసనతో నిండిపోతుందండి. ఈ వెజిటబుల్ పులావ్ చల్లారే కొద్దీ ఇంకా పొడి పొడిగా వస్తుంది. అలాగే ఇందులోకి సెపరేట్‌గా వేరే కర్రీ కూడా ఏమీ అవసరం లేదండి. పెరుగు రైతాతో తీసుకున్నా కూడా చాలా చాలా బావుంటుంది. మరి ఈ పెళ్ళిళ్ళ స్పెషల్ వెజిటబుల్ పులావ్‌ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.